పేరు రాజు. రాజు గారు, ఇప్పుడు బెట్టింగ్ యాప్ మీద పోలీసులు అందరూ చాలా గట్టి నిఘా పెట్టారు. దాని మీద మీరు ఏం స్పందిస్తారు? స్వాగతించవచ్చు. ఇప్పుడు ఐపీఎల్స్ ఎలాగా వస్తున్నాయి, ఐపీఎల్స్లో మళ్ళీ బెట్టింగ్ ఊపందుకుంటుంది. దీని మీద పోలీసులు ఏమైనా? ఇప్పుడు ఐపీఎల్ అనేది ఒక గేమ్. రెండు దేశాల మధ్య, రెండు దేశాల్లో ఇటు 11 మంది, అటు 11 మంది. ఏ గేమ్ జరిగినా ఒక 11-11. ఈ 11-11 22 నెంబర్స్ ఆడే గేమ్ ఓన్లీ క్రికెట్. ఆ 22 మంది లేదా రెండు దేశాల మధ్య జరిగే గేమ్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. ఐపీఎల్ అనేది స్టేట్ల మధ్య జరుగుతుంది కదా, దేశాల మధ్య కాదేమో. అవును, ఐపీఎల్ రెండు స్టేట్స్ మధ్య జరుగుతుంది, ఓకే. కానీ ఆల్ ఓవర్ ప్రపంచ స్థాయిలో మొత్తం అన్ని దేశాల క్రికెటర్స్ ఉంటారు కదా, ఉంటారు. మరి అదేందో తీసుకోవట్లేదు. అయితే రెండు దేశాలు కావచ్చు, రెండు గ్రామాలే కావచ్చు. సో ఇంక ప్రజెంట్ అయితే ఐపీఎల్ స్టార్ట్ అవ్వలేదు. పోలీసులు కూడా బెట్టింగ్ యాప్స్ మీద చాలా గట్టిగా పోరాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ని అసలు ఎందుకు ప్రమోట్ చేశారు? గవర్నమెంట్ ప్రమోట్ చేయడానికి అవసరమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినాయి గవర్నమెంట్స్. అసలు గవర్నమెంట్ కరెక్ట్ జీవోలు తీసుకొచ్చి ఆ బెట్టింగ్ యాప్స్ కానీ, ఆన్లైన్ లోన్స్ కానీ మొత్తం వ్యవస్థనే రద్దు చేయాలి. సో ఫైనల్గా పల్లవి ప్రశాంత్ ఇప్పుడు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు నేను రైతు బిడ్డ అన్నాడు. సో ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఎందుకు అతను రైతు బిడ్డ అని అంటారా మీరు? ఇప్పుడు రైతు బిడ్డ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక అతను అవ్వచ్చు, సెలబ్రిటీ అన్నాక సెలబ్రిటీ. అంతకుముందు అతను రైతు బిడ్డ అన్నాడు. ఇప్పుడు పోయి అతను రైతుగా చేస్తున్నాడా చేయట్లేడా నువ్వు చూడట్లేదు, నేను చూడట్లేదు. కాబట్టి మనం రైతు బిడ్డ అని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు, ఆయన ఏంది యూట్యూబర్ అయినంత మాత్రం యూట్యూబర్ ఎవరు వ్యక్తిగతం వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇలాంటివి చేయకూడదు. చేయడం తప్పు అనేది వాళ్ళకు తెలుసు. చేయడం తప్పు అని తెలిసి ఎందుకోసం చేశారు? ఇప్పుడు శిక్షలు అనుభవించడంలో మనం వ్యతిరేకించవద్దు. ఒక ఇంటర్వ్యూలో హర్ష సాయి ఏమన్నాడంటే, నేను తీసుకోకపోతే వేరే వాడైనా డబ్బులు తీసుకుంటాడు కదా, ఆ డబ్బులు నేను ఎందుకు వదులుకోవాలి, నేను బెట్టింగ్ షాప్ ప్రమోట్ చేస్తాను అన్నాడు. దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? మేము అదే అంటున్నాం. ఇప్పుడు వ్యక్తులపైన వీళ్ళపైన కేసులు వేస్తారు. గవర్నమెంట్ అనేది యాప్స్ని రద్దు చేయాలి. యాప్స్ రద్దు చేయకపోతే హర్ష సాయి అనేది జరుగుతుంది. ఈ రోజు హర్ష సాయి తప్పుకోవచ్చు, రేపు ఇంకోటి వస్తాడు, ఇంకోటి ప్రమోట్ చేస్తాడు. హర్ష సాయి మాట్లాడిన దాంట్లో అది రాంగ్ ఏం కాదు. కాకపోతే చేయకూడదు, ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా అతను ప్రమోట్ చేయకపోతే ఇంకో అతను వచ్చి ప్రమోట్ చేస్తారు. అదైతే వాస్తవమే కదా. గవర్నమెంట్ యాప్స్ని రద్దు చేయడమే మార్గం. ఓకే, థ్యాంక్ యూ.